హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎన్ఆర్ స్టడీస్. జేఎన్ఆర్ స్టడీస్కి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. మన ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ టాపిక్ వి డిస్కస్ అండర్స్టాండింగ్ మెథడ్లో మనం డిస్కస్ చేస్తాం. ప్రతి లెసన్లో ఉన్న ప్రతి టాపిక్ని అండర్స్టాండ్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడమే మన ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మన ఛానల్ యొక్క మోటో లవ్, సర్వీస్ అండ్ నాలెడ్జ్. లవ్, మిమ్మల్ని ఇష్టపడి ఈ క్లాసెస్ చేస్తున్నాను. సర్వీస్, మీకు సర్వీస్ చేయాలని ఈ క్లాసెస్ చేస్తున్నాను. నాలెడ్జ్, మీకు నాలెడ్జ్ అందించాలని ఈ క్లాసెస్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం చూస్తున్న కంటెంట్ ఏంటంటే ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇంగ్లీష్ మీడియం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ వెకాబులరీ, టెర్మినాలజీ మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనం మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి. సో ఈ వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ నుండి ఫస్ట్ లెసన్ నేమ్ రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్. మ్యాప్స్ గురించి మనం చూస్తాం. రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్ గురించి, మ్యాప్స్ హిస్టరీ గురించి, మ్యాప్స్ యొక్క టైప్స్ గురించి, మ్యాప్స్ యూజెస్ గురించి, మ్యాప్స్ యొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ లెసన్లో ఎజెండా మీన్స్ వాట్? ప్రతి లెసన్కి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని మనం స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్గా నేర్చుకోవడమే ఎజెండా. ఈ లెసన్లో ఉన్న ఎజెండా మనం డిస్కస్ చూసినట్లయితే ద ఫస్ట్ టాపిక్ ఇన్ దిస్ ఫస్ట్ లెసన్ మ్యాప్స్ డౌన్ ద ఏజెస్ అంటే కాలాలు, టైమ్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైం పీరియడ్స్ ఉన్నాయి. ఆ టైం పీరియడ్స్లో మ్యాప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ రకాలుగా ఉన్నాయి అనేది మనం ఈ ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సెకండ్ టాపిక్ ప్రొజెక్షన్ ఇన్ ఏ మ్యాప్. ప్రొజెక్షన్ అంటే మెర్కేటర్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎర్త్ ఉంది. ఎర్త్ స్పిరికల్ షేప్లో ఉంది. ఎర్త్లో మౌంటైన్స్ ఎవ్రీ మౌంటైన్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్. ఆ షేప్స్ మొత్తం మనం ఒక పేపర్లో చూపించలేం. ఇప్పుడు మౌంటైన్ షేప్ ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా రియల్ షేప్ని మనం పేపర్ మీద రిప్రజెంట్ చేయలేం. అలాంటప్పుడు ఒక సిస్టమ్ని యూజ్ చేసి ఆ మౌంటైన్స్, ఆ ఏరియా, ఆ ప్లేస్ యొక్క ఫీచర్స్ని మెజర్మెంట్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం, దానికి ఎగ్జాక్ట్ ఫిగర్ని రిప్రజెంట్ చేయడానికి ఉన్న సిస్టమే మెర్కేటర్ ప్రొజెక్షన్ సిస్టమ్. అది మ్యాప్లో ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేస్తాం. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి కాలనైజేషన్, ఎక్స్ప్లోరేషన్స్, మిలిటరీ యూజెస్ అండ్ మ్యాప్ మేకింగ్. కాలనైజేషన్ అంటే వలస అంటే ఏంటి? ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ఏదైనా ఒక పర్పస్ మీద వెళ్ళి అక్కడ నివసించడం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద వన్ కంట్రీ, ఏ ఈజ్ ద వన్ కంట్రీ, హియర్ బి ఈజ్ ద వన్ కంట్రీ. ఇక్కడ కొంతమంది ఇక్కడ వ్యాపారం చేయడానికి ఇక్కడ స్థిరపడ్డారు. దీన్ని వలస అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మ్యాప్స్ ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనం ఇక్కడ చూస్తాం. కాలనైజేషన్లో మ్యాప్స్ యొక్క రోల్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎక్స్ప్లోరేషన్స్, మ్యాప్ యొక్క ఎక్స్ప్లోరేషన్ ఎలా జరిగింది అంటే అన్వేషణ. అంటే డిఫరెంట్ ఎర్త్ మీద, దిస్ ఈజ్ ద ఎర్త్ ఈ ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా జరిగింది, ఎక్కడి నుండి మొదలుపెట్టారు అనే విషయం ఈ ఎక్స్ప్లోరేషన్లో మనం చూస్తాం. మిలిటరీ యూజెస్ అండ్ మ్యాప్ మేకింగ్. ఆర్మీ ఏ విధంగా మ్యాప్స్ని యూజ్ చేసుకొని యుద్ధాలు చేశారు అనేది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ యూజెస్ ఆఫ్ మ్యాప్స్ ఇన్ అవర్ టైమ్స్. ఇప్పుడు ప్రజెంట్ 20th సెంచరీ, ఈ 20th సెంచరీలో ఎలా మ్యాప్స్ మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ రీడింగ్ థీమాటిక్ మ్యాప్స్. థీమాటిక్ మ్యాప్స్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థీమాటిక్ మ్యాప్స్? కంటెంట్, ఒక కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ మ్యాప్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ వన్ మ్యాప్. ఈ మ్యాప్లో ఓన్లీ నేషన్స్, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, మండలాస్, విలేజెస్, వీటిని మాత్రమే, క్యాపిటల్స్, బౌండరీస్, వీటిని మాత్రమే రిప్రజెంట్ చేసే మ్యాప్స్ ఉంటాయి. అదే దీనికి సంబంధించిన కంటెంట్ని ఆ మ్యాప్ రిప్రజెంట్ చేస్తాయి. ఇలా ఏ కంటెంట్కి ఆ కంటెంట్ సపరేట్ మ్యాప్స్ మనకి ఉంటాయి. అది థీమాటిక్ మ్యాప్స్ అనమాట. ఇక మేక్ ఏ పాపులేషన్ మ్యాప్. పాపులేషన్ని రిప్రజెంట్ చేసే మ్యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వన్ ఏరియా. ఈ ఏరియాలో ఫస్ట్
ఈ వన్ విలేజ్, దిస్ ఈస్ ద వన్ విలేజ్. విలేజ్ హౌ 1000 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు ఈ విలేజ్ యొక్క పాపులేషన్ 1000. ఈ విలేజ్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా 10 స్క్వేర్ మీటర్స్ జస్ట్. అప్పుడు దీన్ని డివైడెడ్ బై చేస్తే 10 వస్తుంది. 100 వస్తుంది. 1 స్క్వేర్ మీటర్కి 100 పీపుల్స్ వాళ్ళు ఉన్నారు. అది పాపులేషన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనే విషయం ఈ టాపిక్ దగ్గర మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్వెన్షనల్ సింబల్స్ ఆన్ ఏ మ్యాప్స్. ఎవ్రీ మ్యాప్ హ్యావ్ the different kinds of symbols. Every symbol represents a particular theme, a particular place, a particular content, a particular item. Understand? You understood? ప్రతి మ్యాప్లో కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఒక పర్టికులర్ థీమ్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద వన్ సింబల్, హాస్పిటల్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద బరియడ్ రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద వేని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింబల్స్ మనం డిస్కస్ చేస్తాం ఈ టాపిక్లో. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఆన్ మ్యాప్స్. ఎవ్రీ మ్యాప్ హ్యావ్ సమ్ ఫీచర్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ దట్? ఎనీ ప్లేస్, ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ మౌంటైన్స్, ఆ ప్లేస్ యొక్క ఫిగర్ ఏంటి, ఆ ప్లేస్ యొక్క స్లోప్ ఏంటి, ఆ ప్లేస్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. కాంటూర్ లైన్స్ అంటే ఏంటి? దీన్ని ఐసోలైన్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటూర్ లైన్స్ అంటే సీ లెవెల్. ఇప్పుడు ఏదైనా ఒక మౌంటైన్ కానీ ఒక విలేజ్ని కానీ మనం ఎంత హైట్లో ఉంది అని చెప్పాలంటే సీ లెవెల్ని మనం బేస్ చేసుకుంటాం. ఈ సీ లెవెల్ దగ్గర నుంచే ఒక విలేజ్ ఇన్ని మీటర్ల ఎత్తులో ఉంది, ఒక మౌంటైన్ ఇన్ని మీటర్ల ఎత్తులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ ఎన్ని మీటర్లు ఎత్తులో ఉంది అని చెప్పడానికి సముద్రం మట్టం అంటారు. సముద్రం అంటే సీ లెవెల్ నుంచే ఆ ఎవరెస్ట్ హైట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏదైనా వరల్డ్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్లేస్ని, ఒక థింగ్ని, మౌంటైన్స్ని, ఒక విలేజ్ని ఇంత హైట్లో ఈ విలేజ్ ఉంది, ఇంత హైట్లో ఈ మౌంటైన్ ఉంది అని చెప్పడానికి బేస్ అయ్యేది ఏంటంటే సీ లెవెల్నే బేస్ చేసుకుంటారు. ఎందుకనంటే సీ లెవెల్ వరల్డ్లో ఎక్కడైనా ఒకటే ఒకే వాల్యూని రిప్రజెంట్ చేస్తారు. అది 0 మీటర్స్. ఓకే, 0. సీ లెవెల్ ఎంత? 0. ఎక్కడైనా అంతే. అందుకని ఇక్కడ నుంచే మనం ఏదైనా ఒక ఐటమ్ని కానీ ఒక విలేజ్ని కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ నుంచే బేస్ చేసుకుంటాం. ఇలా చేసేటప్పుడు ఒక మౌంటైన్ యొక్క స్లోపుని, ఒక విలేజ్ యొక్క స్లోపుని, అది ఏ స్లోప్లో ఉంది, డౌన్లో ఉందా, ఫ్లాట్గా ఉందా, హైట్లో ఉందా అని రిప్రజెంట్ చేయడానికి కొన్ని లైన్స్ని యూజ్ చేస్తారు. ఆ లైన్స్ని ఐసో లైన్స్ లేదా కాంటూర్ లైన్స్ అంటారు. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ అట్లాస్ అంటే ఏంటి? అట్లాస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ దేర్ నో ఆన్ దిస్ వరల్డ్. పొలిటికల్ మ్యాప్, రిలీజియన్ మ్యాప్, సో ఇలా డిఫరెంట్ థీమ్స్ని రిప్రజెంట్ చేసే మ్యాప్స్ ఉంటాయి. ఆ అన్నిటి మ్యాప్స్ కలిపి అట్లాస్ అంటారు. అన్ని మ్యాప్లను కలిపి ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్లాస్. దాని గురించి మనం చూస్తాం. తెలంగాణ రిలీఫ్ అండ్ డ్రైనేజ్. దిస్ ఈజ్ ద మీనింగ్. డ్రైనేజ్ మీన్స్ వాట్? రివర్స్. తెలంగాణలో ఎన్ని రివర్స్ ఫ్లో అవుతుంది, హౌ మెనీ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ అవర్ తెలంగాణ అనే మ్యాప్ మనం చూస్తాం. తెలంగాణ మీన్ యాన్యువల్ రైన్ఫాల్. తెలంగాణలో యాన్యువల్ మీన్స్ సంవత్సరం, ఒక సంవత్సరంలో తెలంగాణలో రైన్ఫాలింగ్ ఎంత జరుగుతుంది అనేది ఈ మ్యాప్లో మనం చూస్తాం. తెలంగాణ సాయిల్స్ మ్యాప్. తెలంగాణలో హౌ మెనీ సాయిల్స్ ఆర్ దేర్, దాని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, అంటే ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ సాయిల్స్ ఉన్నాయి, దానిని రిప్రజెంట్ చేసే మ్యాప్స్ మనం చూస్తాం. ఏరియల్ ఫోటోగ్రఫీ అండ్ శాటిలైట్ ఫోటోగ్రఫీ. ఇమాజినరీ మీన్స్ వాట్? ఫోటోగ్రఫీ. ఏరియల్ ఫోటోగ్రఫీ, శాటిలైట్ ఫోటోగ్రఫీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఎర్త్. ఈ ఎర్త్ సర్ఫేస్ని మనం కొంత ఎత్తులో నుండి హెలికాప్టర్ ద్వారా ఈ ఎర్త్ సర్ఫేస్ని ఫోటో తీస్తే దాన్ని ఏరియల్ ఫోటోగ్రఫీ అంటారు. అలా కాకుండా ఈ ఎర్త్ సర్ఫేస్ని స్పేస్లో ఉన్న శాటిలైట్స్ ద్వారా ఫోటో తీస్తే దాన్ని శాటిలైట్ ఫోటోగ్రఫీ అంటారు. ఈ విషయాలు మనం ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకుంటాం డీప్గా, 1 by 1గా, టాపిక్స్ వైజ్గా, సిస్టమేటిక్గా, అండర్స్టాండింగ్ మెథడ్లో. సో మీరు చేయాల్సింది ఏంటంటే వినండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్
నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి. చాలామందికి షేర్ చేయండి. మీకు ఈ క్లాస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ వన్ అండ్ ఆల్. సో మరొక వీడియోతో మరొక లెసన్ ఫస్ట్ టాపిక్లో మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.